నమస్కారం నమస్కారం నా పేరు డాక్టర్ సి దినేష్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. కడప పట్టణం నందు డాక్టర్ దినేష్ గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ నందు పనిచేస్తాను. డాక్టర్ సి దినేష్ రెడ్డి, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కడప. ఈ జూలై 8వ తేదీ వరల్డ్ హెపటైటిస్ డే. మనము ఈ దినం ఎందుకు చేసుకుంటాము అంటే, మనం ఈ దినం యొక్క ముఖ్య మోటివ్ ఏంటి అంటే, ఈసారి మనము ఈ ప్రపంచాన్ని హెపటైటిస్ ఫ్రీగా చేసుకోవాలి అని మనం అందరం కలిసికట్టుగా పోరాడితే ఇది సాధ్యపడుతుంది. ప్రపంచంలో హెపటైటిస్ లేకుండా చేసుకోగలం. హెపటైటిస్ అంటే హెపా అంటే లివర్, ఐటిస్ అంటే వాపు, లివర్ వాపు రావడం. సో ఈ లివర్ ఇన్ఫ్లమేషన్కి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్లో మనకు హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ కారణం. ఇందులో హెపటైటిస్ బి, సి వైరస్లు వచ్చేసి మనకు సెక్సువల్ ట్రాన్స్మిషను, లేదా ఇంతకుముందు మన పూర్వం గాజు సూదులు వాడేవాళ్ళు, వాటిని వేడి చేసి వాడటం వల్ల కానీ, అదే సూది వాడటం వల్ల, లేదా ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతుండడం వల్ల కానీ, లేదా పూర్వం పల్లెల్లో చెవులు ముక్కులు కుట్టేటప్పుడు అదే సూది వాడటం వల్ల కానీ, లేదా ఎప్పుడన్నా తలనీళ్ళు ఇచ్చినప్పుడు, గుండు గీయించుకున్నప్పుడు, షేవింగ్ షాప్కి వెళ్ళినప్పుడు, సో అది ఎలా వచ్చింది అని చెప్పడం, లేదా పచ్చబొట్టి వేయించుకున్నప్పుడు అది ఎలా వచ్చింది అని చెప్పడం కష్టం. సో ఇప్పుడు దీనివల్లనే మనకి హెపటైటిస్ బీసీ అనే వైరస్లు వస్తాయి. అదే హెపటైటిస్ ఏ, ఈ అనే వైరస్లు వచ్చేసి కలుషితమైన నీరు తినడం వల్ల, వీటి వల్ల వస్తుంది. సో హెపటైటిస్ ఏ, ఈ ప్రమాదకరమైన వైరస్లు ఏం కాదు. సో అవన్నీ ఖచ్చితంగా హెపటైటిస్ ఏ వైరస్ చాలామంది పిల్లల్లో మనకు వచ్చే కామన్లంతా హెపటైటిస్ ఏ వైరస్. అది కేవలం కలుషితమైన నీరు తినడం వల్ల వస్తుంది. సో ఆ వైరస్ మనం ఈజీగా అరికట్టచ్చు. మన చేతులు శుభ్రంగా కడుక్కొని కలుషితమైన నీరు తాగకుండా జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా నా కన్సర్న్ వచ్చేసి హెపటైటిస్ బి గురించి. హెపటైటిస్ బి వైరస్ వచ్చేసి మనం ఎప్పుడు గడ్డం షాప్కి వెళ్ళినప్పుడు అందుకు లేజర్లు అందుకు జాగ్రత్తగా ఉన్నాయో లేదా చూసుకోవాలి. మనం అందరం హెపటైటిస్ బికి టీకాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు హెపటైటిస్ బి కోసం మనం ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని, ఎవరికైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరూ టీకాలు ఉన్నాయి హెపటైటిస్ బికి. ఈ 3 టీకాలు వేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఎప్పుడు మళ్ళీ హెపటైటిస్ బి రాదు. సో ఈ 3 టీకాలు ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రతి ఒక్కరు HbA1c అన్న బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని, ఎవరికైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరూ ఈ 3 టీకాలు 3 డోసులు ఈరోజు 1 నెల తర్వాత 6 నెలల తర్వాత అన్న కేవలం కండకి అది చాలా తక్కువ ఖరీదే, 90 రూపాయలు మాత్రమే లభిస్తుంది ఆ టీకా. ఆ టీకా 3 సార్లు వేసుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడు జీవితంలో హెపటైటిస్ బి రాదు. సో ఇది ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి. ప్రజలందరూ హెపటైటిస్ బి గురించి అవగాహన పెంచుకొని, ప్రతి ఒక్కరు HbA1c టెస్ట్ చేసుకొని, అందరూ టీకాలు వేసుకొని, మనము స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసినాం ఇండియా నుంచి. అలాగే హెపటైటిస్ బిని కూడా ఎరాడికేట్ చేయగలం. మనందరం తలుచుకుంటే సాధ్యపడుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ హెపటైటిస్ బి వల్ల ఏమవుతుంది డాక్టర్ అంటే మనకేమీ తెలియదు. హెపటైటిస్ బి వచ్చినట్టు, ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు, అన్లెస్ డాక్టర్ టెస్ట్ చేస్తే తప్ప. ఎప్పుడో 20-30 సంవత్సరాల తర్వాత కానీ మనకి కామన్లు, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది. కడుపులో నీరు, కామన్లు, రక్తపాతంతో వస్తే తప్ప మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలియదు. సో అది రాకముందే మనం కనుక ముందు జాగ్రత్తగా వీటికి ముందే పరీక్షించుకొని టీకాలు వేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇది నా ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి. దయచేసి మీరందరూ హెపటైటిస్ బి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని, నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా టీకాలు వేయించుకొని, మనం అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని హెపటైటిస్ బి ఫ్రీగా చేయాలన్నదే ఈ యొక్క ముఖ్య విజ్ఞప్తి. తర్వాత పిల్లలు కూడా వాళ్ళందరూ నీట్గా గుళ్ళు కట్టేసుకోవాలా.